మరి గత వారం 10 రోజులుగా రాష్ట్రం మొత్తం అతలాకుతలం అయిపోతూ ఉంది. ఓ పక్క నుంచేమో నకిలీ మద్యం, స్పూరియస్ లిక్కర్ రాష్ట్ర వ్యాప్తంగా అమ్మకాలు జరుగుతున్నాయి అన్నటువంటిది ఓ పక్కన చర్చ అయితే, మరో పక్కన చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి మెడికల్ కాలేజీల్ని అమ్మేయాలనుకోవటం మరో పక్కన విపరీతమైన చర్చ జరుగుతుంది. డైవర్షన్ కోసమనో మరో దానికోసమనో ఒక ప్రాజెక్ట్ గూగుల్ని ఆంధ్రప్రదేశ్ తీసుకొచ్చాము, ఇది ఒక గొప్ప అచీవ్మెంట్ అని చెప్పి ప్రభుత్వం ఒక కొత్త వాదన ముందుకు తీసుకొని వచ్చింది. ఇలాంటి చర్చ నేపథ్యంలో ఈ రకమైనటువంటి చర్చ ప్రజల్లో జరుగుతున్నటువంటి సందర్భంలో ఒక వింత జరిగింది. ఒక విచిత్రమైనటువంటి సంఘటన ఈ రాష్ట్రంలో జరిగింది. ఏంటో విచిత్రమైనటువంటి సంఘటన ఒకసారి రాష్ట్ర ప్రజలందరూ కూడా తెలుసుకోవాల్సినటువంటి. మనం గత నెల రోజుల నుంచి మనం చూస్తున్నామా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర మొదలుపెట్టి కింద స్థాయి కార్యకర్త వరకు మేమందరం ఒకటే మాట చెప్తున్నాం. మేము 17 మెడికల్ కాలేజీలు మంజూరు చేశాము, 5 మెడికల్ కాలేజీలను మేము పూర్తి చేశాము. 5 కాదు 7 పూర్తి చేసి 5 క్లాసులు మొదలుపెట్టి మరొక 2 క్లాసులు మొదలు పెట్టడానికి అనుగుణంగా మీ చేతిలో పెట్టాము. మరొక 3 కొద్దిగా కష్టపడితే అవి కూడా క్లాసులు మొదలుపెట్టే అవకాశం ఉంటుంది. ఇంకొక 7 అంటే 25, 26కు మరొక 7 సిద్ధం చేసుకోవాలా. ఆ రకమైనటువంటి ఒక టైం ఫ్రేమ్ పెట్టుకొని ఫైనాన్షియల్ క్లోజర్ చేసి ప్రజలకు మంచి జరగాలని, పేదలకి నాణ్యమైనటువంటి వైద్యం అందివ్వాలని, క్వాలిటీ మెడికల్ ఎడ్యుకేషన్ ఇవ్వాలని, ప్రతి పేదవాడు కూడా డాక్టర్ కావాలి అన్నటువంటి కలలను నెరవేర్చాలని జగన్మోహన్ రెడ్డి గారు యాక్షన్ తీసుకున్నారని మనము వదలగొడతాం. మరి ప్రభుత్వం వారు ఏం చెప్తున్నారు? ముఖ్యమంత్రి నుండి వాళ్ళ కింద స్థాయి నాయకుల వరకు అసలు జగన్మోహన్ రెడ్డి గారు మెడికల్ కాలేజీలే కట్టలేదు, ఇదంతా అబద్ధం, ఇంకా పునాదుల దశల్లోనే ఉన్నాయి అని వాళ్ళు వదలగొడుతున్నారు. నేనేం అబద్ధం చెప్పను. మీరు సత్యకుమార్ యాదవ్ గారి స్టేట్మెంట్స్ తీసుకోండి. ప్రభుత్వం తరఫున హెల్త్ మినిస్టర్ గారు, వాళ్ళ హోమ్ మినిస్టర్ అయితే ఒకరోజు ఓ ప్రొఫెసర్ మాదిరి ఓ ప్రజెంటేషన్ తీసుకొని వచ్చింది. ఇదిగో రాజమండ్రి మెడికల్ కాలేజ్ ఎలా ఉందని కాలేజ్ పనులు మొదలు పెట్టినప్పుడు తీసుకొచ్చిన ఫోటోలు చూపించి, ఏలూరు మెడికల్ కాలేజ్ ఇలా ఉందని చెప్పి పునాది వేసినప్పుడు తీసుకొచ్చిన ఫొటోస్ తీసుకొచ్చి చూపించింది. విజయనగరం మెడికల్ కాలేజ్ ఇది అని చెప్పి పనులు మొదలు పెట్టినప్పుడు తీసిన ఫోటోలు తీసుకొచ్చి ప్రభుత్వం తరపున పెద్దలందరూ కూడా ప్రజల్ని ఏమార్చే ప్రయత్నం చేస్తూ ప్రతి ఒక్కరు చెప్తున్న మాట ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారు అసలు మెడికల్ కాలేజీలే కట్టలేదు, ఎక్కడ కూడా మెడికల్ కాలేజీలు మొదలు కాలేదు అని చెప్పి విపరీతమైనటువంటి రచ్చ చేస్తూ ఉన్నారు. ఇదే కదా పాయింట్. మనం చెప్తున్నా ఆల్రెడీ క్లాసులు స్టార్ట్ అయ్యాయన్నా సరే మళ్ళీ దానికి వితండవాదం. వాళ్ళకు ఉన్నటువంటి మీడియాని అడ్డం పెట్టుకొని, మీడియా బలాన్ని అడ్డం పెట్టుకొని వాళ్ళు చెప్తున్నటువంటి అబద్ధమే నమ్మాలని చెప్పి ప్రజల మీద రుద్దే ప్రయత్నం చేస్తున్నటువంటి ఈ సందర్భంలో ఆల్ ఆఫ్ ఏ సడన్ ఎన్ఎంసి నేషనల్ మెడికల్ కౌన్సిల్ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో మొదలైనటువంటి ఈ 5 మెడికల్ కాలేజీల్లో జగన్మోహన్ రెడ్డి గారు మొదలుపెట్టినటువంటి ఈ 5 మెడికల్ కాలేజీల్లో యూజీ సీట్స్ మొదలుపెట్టాం మనం. ఇప్పుడు పీజీ సీట్లు కూడా మంజూరు చేసింది. మరి ఇప్పుడు ఏమని సమాధానం చెప్తారు? ఇప్పటి వరకు కాలేజీలే కట్టలేదు, కాలేజీలే మొదలు కాలేదు,
కేవలం 212 కోట్లే ఖర్చు పెట్టారు జగన్మోహన్ రెడ్డి గారు వాదన. నందమూరి బాలకృష్ణ గారు కూడా అదే మాట. కేవలం 212 కోట్లు ఖర్చు పెట్టారు జగన్మోహన్ రెడ్డి గారు, ఎక్కడ కట్టారు, ఏమి లేదు అని చెప్పి వీళ్ళు వాదన ధర్మంలో ఆల్ ఆఫ్ ఏ సడన్ ఎన్ఎంసి పీజీ సీట్లు మంజూరు చేసింది. ఎక్కడెక్కడ పీజీ సీట్లు మంజూరు చేసింది? రాజమండ్రి గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ రాజమండ్రిలో, గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ నంద్యాలలో, నీచ్ మెడికల్ కాలేజ్ 16 పోస్ట్ గ్రాడ్యుయేషన్ మెడికల్ సీట్స్ మంజూరు చేసింది. అంటే ఎండిఎంఎస్లు అనమాట. ఎంబీబీఎస్లు మనం మొదలు పెడితే కేవలం 2-3 ఏళ్లలోనే ఎండిఎంఎస్ సీట్లు వచ్చాయి. ఇప్పుడు అక్కడ మచిలీపట్నం అండ్ విజయనగరంలో 12 పోస్ట్ గ్రాడ్యుయేట్ మెడికల్ సీట్స్ ఈచ్. విజయనగరం మచిలీపట్నంలో 12 పీజీ సీట్స్ ఇచ్చారు. ఏలూరులో 4 పోస్ట్ గ్రాడ్యుయేట్ మెడికల్ సీట్స్ ఇచ్చినారు. ఈ 4 మొత్తంగా కలిపితే 60 పోస్ట్ గ్రాడ్యుయేట్ మెడికల్ సీట్స్ ఈ కొత్త మెడికల్ కాలేజీల్లో మంజూరయ్యాయి. మరి దీనికి ఏం సమాధానం చెప్తారు? When the constructions were not completed, when the amenities were not fully established, when the facilities were not completely in force, స్టాఫ్ కంప్లీట్గా లేని పక్షంలో ఎన్ఎంసి పోస్ట్ గ్రాడ్యుయేట్ మెడికల్ సీట్స్ ఇచ్చేటటువంటి అవకాశం ఉంటుందా అని రాష్ట్ర ప్రజలందరూ కూడా దీన్ని గమనించాలని మనస్ఫూర్తిగా జగన్మోహన్ రెడ్డి గారి తరఫున కోరుతా ఉన్నారు. ఈ విషయం ఎందుకు మాట్లాడాల్సి వస్తుందంటే ప్రభుత్వం తరఫున వీళ్ళు ఆడుతున్నటువంటి అబద్ధాలు. కేవలం జగన్మోహన్ రెడ్డి గారికి క్రెడిట్ వస్తుంది. ఈ మెడికల్ కాలేజీలు చూస్తే జగన్మోహన్ రెడ్డి గారి ఫేసే గుర్తొస్తుంది. ఈ మెడికల్ కాలేజీల గురించి ఆలోచిస్తే జగన్మోహన్ రెడ్డి గారి విజనే ప్రజల మనసుల్లో రిజిస్టర్ అవుతుంది అన్నటువంటి కేవలం ఒకే ఒక్క ఆలోచనతో ఈరోజు మెడికల్ కాలేజీలని ప్రైవేట్ వ్యక్తులు కట్టబెట్టడానికి చూస్తూ ఉన్నాం. ప్రైవేట్ వ్యక్తులకి కట్టబెట్టడమే కాకుండా ఇదే మంచి విధానం అని చెప్పి అడ్డగోలుగా వాదిస్తూ ఉన్నారు. ఇది చాలా తప్పుడు విధానం, చాలా తప్పుడు విధానం. ఇది దేశంలో ఎక్కడా కూడా ఈ రకమైనటువంటి పరిస్థితులు ఎక్కడా లేవు. ఓ పక్క నుంచేమో డబ్బులు లేవంటారు, బడ్జెట్ సపోర్ట్ చేయడం లేదంటున్నారు, రకరకాల బడ్జెట్ లెక్కలు చెప్తున్నారు. మరో పక్క నుంచేమో నేను సంపద సృష్టిస్తున్నాను, నేను సృష్టించిన సంపదే ఈరోజు ప్రజలకు పంచుతున్నాను అని చెప్పి చంద్రబాబు గారు మాట్లాడుతున్నారు. మరో పక్కన చూస్తే ఆదాయాలు రావాల్సినటువంటి చోట, గవర్నమెంట్కి రెవెన్యూ రావాల్సినటువంటి చోట కాంప్రమైజ్ అవుతున్నారు, అమ్ముడుపోతున్నారు. ప్రైవేట్ వ్యక్తులకు పూర్తిగా అమ్ముడుపోయి వాళ్ళకి పప్పు బెల్లాలాగా దారాదత్తం చేసేస్తున్నారు. లుల్లు మాల్కి, ప్రైవేట్ షాపింగ్ మాల్కి ఎక్కడైనా గవర్నమెంట్ ఫ్రీగా భూములు ఇస్తుందా? ఇది ఎక్కడైనా ఉన్నదా? ఆ భూములు అమ్మితే సుమారుగా 1000-1500 కోట్లకి వెళ్తాయి. మీరేమో ఫ్రీగా ఇచ్చేస్తారు. విజయవాడలో లుల్లు మాల్కి సుమారుగా ఒక 400-600 కోట్ల విలువగల భూముల్ని ఫ్రీగా ఇచ్చి షాపింగ్ మాల్ ఫ్రీగా ఇవ్వడం ఏంటి? షాపింగ్ మాల్ అదేమన్నా ఒక పెద్ద ఎకోసిస్టమ్ క్రియేట్ చేస్తుందా? లక్షల జీతాలు ఇచ్చేటటువంటి ఉద్యోగాలు క్రియేట్ చేస్తుందా? సేల్స్ మెన్ ఉద్యోగాలు ఇస్తుంది. ఏంది నాకు అర్థం కాదు. మరి ఇంకెక్కడ షాపింగ్ మాల్స్ ఎవరు పెట్టుకోవడం లేదా? భూములు కొనుక్కోనో, భూములు లూజుకి తీసుకోనో షాపింగ్ మాల్స్ ఎక్కడ లేవా? కన్వెన్షన్ సెంటర్స్ లేవా? అది ఒక పెద్ద ఆర్గనైజేషన్. ప్రజలందరూ గత 4-5 రోజులుగా గూగుల్ మీద బాగా కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. గూగుల్ వల్ల మనకు ఉపయోగమా, ఉపయోగం కాదా? గూగుల్ వల్ల ఎన్ని ఉద్యోగాలు వస్తాయి, ఎన్ని ఉద్యోగాలు రావు? గూగుల్ వల్ల ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ ఎంత ఉంటుంది? ఎలక్ట్రిసిటీ, వాటర్, టెంపరేచర్, వీటన్నిటి మీద ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ ఎంత ఉంటుంది?
డైరెక్ట్ ఎన్ని జాబ్స్ క్రియేట్ చేస్తుంది, ఇండైరెక్ట్ ఎన్ని జాబ్స్ క్రియేట్ చేస్తుంది, అసలు స్టేట్ గవర్నమెంట్ వాళ్ళకి ఇన్సెంటివ్స్ ఎంత ఇస్తుంది అన్నటువంటి దాని మీద చర్చ జరుగుతుంది. దీని మాటున మన రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి మరొక దుర్మార్గమైనటువంటి ఓ ప్రక్రియ గురించి రాష్ట్ర ప్రజలకు తెలియజేయదలుచుకున్నారు. ఇంతకంటే దుర్మార్గం మరి ఇంకొకటి ఉండదు అసలు. గూగుల్ వాళ్ళు గతంలో మనం చేసినటువంటి ఎంఓయూని అదాని వాళ్ళతో మనం చేసినటువంటి ఎంఓయూకి దీనికి చాలా తేడా ఉంది. అదాని వాళ్ళతో చేసిన ఎంఓయూలో అపార్ట్ ఫ్రమ్ డేటా సెంటర్ ఒక ఐటీ పార్క్ కన్స్ట్రక్ట్ చేసి ఒక ఐటీ ఎకోసిస్టమ్ కన్స్ట్రక్ట్ చేయడానికి, తద్వారా సుమారుగా 12,000 14,000 ఉద్యోగాలు క్రియేట్ చేయడానికి మనం ఎంఓయూ చేసుకున్నాం. ఇది ఆ ఎంఓయూ. ఇప్పుడు గూగుల్ వాళ్ళని అదాని వాళ్ళు జాయింట్ వెంచర్ కింద వేరే ఫార్మాట్లో పెడుతున్నారు. ఆ రోజు కూడా మనం అదాని వాళ్ళకి ఇన్ని ఇన్సెంటివ్స్ ఇవ్వలేదే. ఈరోజేమో సుమారుగా 22,000 కోట్లు పైబడి ఇన్సెంటివ్స్ రూపంలో వాళ్ళకి ఇస్తున్నారు. మరి రాష్ట్రానికి రెవెన్యూ ఎలా వస్తుంది? రాష్ట్రానికి రెవెన్యూ ఎలా పెరుగుతుంది? ఇలాంటిదే ఇంకొకటి ఈరోజు రాష్ట్ర ప్రజలకు తెలియజేయదలుచుకున్నాను. ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ యాక్ట్, ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పెట్రోకెమికల్ అండ్ రిఫైనరీ కాంప్లెక్స్ అన్నటువంటిది హక్కుగా చట్టంలో పొందుపరిచారు. ఏపీ తెలంగాణ విడిపోయిన తర్వాత ఆ చట్ట ప్రకారం కేంద్ర ప్రభుత్వం పబ్లిక్ సెక్టార్ యూనిట్స్ అయినటువంటి ఇద్దరు హెచ్పిసిఎల్ను, బీపీసీఎల్ను, ఐఓఎల్ను ఏదో ఒకటి ఆంధ్రప్రదేశ్లో పెట్రోకెమికల్ అండ్ రిఫైనరీ కాంప్లెక్స్ పెట్టాలన్నటువంటిది చట్టంలో ఉంది. దానికోసం మనం పోరాటం చేయాలి. అవసరమైతే సుప్రీంకోర్టుకి వెళ్ళాలి. చట్టంలో ఉంది, కేంద్ర ప్రభుత్వం మాకు సహకరించడం లేదు అని. ఇదే విషయమై అప్పుడు చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా 1-2 సార్లు అడిగారు. 14-19లో తప్పు మాట. నేనేమి ఈ విషయంలో చంద్రబాబుని తప్పు పడ్డం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 19-24 మధ్యలో అనేక మార్లు దీనికి సంబంధించి స్వయంగా ముఖ్యమంత్రి గారే జగన్మోహన్ రెడ్డి గారే ఢిల్లీ వెళ్ళినప్పుడు ది దెన్ పెట్రోకెమికల్ మినిస్టర్ ధర్మేంద్ర ప్రధాన్ గారిని 3 సార్లు కలవడం జరిగింది. ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ గారిని వెళ్ళిన ప్రతిసారి కూడా దానికి సంబంధించి అడగడం జరిగింది, రిక్వెస్ట్ చేయడం జరిగింది, డిమాండ్ చేయడం జరిగింది. పార్లమెంట్లో, రాజ్యసభలో ఇదే అంశమై క్వశ్చన్ అవర్లో కూడా రైజ్ చేయడం జరిగింది. అలాంటి ధర్మలా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి ఒక ప్రపోజల్ పెట్టింది. ఏంటి? హెచ్పిసిఎల్ వాళ్ళు పెట్రోకెమికల్ అండ్ రిఫైనరీ కాంప్లెక్స్ మీ స్టేట్లో ఎస్టాబ్లిష్ చేస్తారు, భూమి ఇవ్వాలి, మీరు ఒక 2,000-3,000 ఎకరాల ల్యాండ్ ఇవ్వాలి. అపార్ట్ ఫ్రమ్ దట్ వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ కింద, విజిఎఫ్ కింద ఒక 5,400 కోట్లు మీరు కేంద్ర ప్రభుత్వానికి కట్టాల్సి ఉంటుంది అని చెప్పి ఒక డిమాండ్ పెట్టింది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. దీస్ ఆర్ ఆల్ ది ఫ్యాక్ట్స్. ఇందులో ఏ ఒక్కటి కూడా నా సొంత కవిత్వం లేదు, క్రియేషన్ లేదు, అబద్ధం లేదు. 5,400 కోట్లు విజిఎఫ్ కింద మీరు కేంద్ర ప్రభుత్వానికి మీరు కట్టండి, తద్వారా ఆ ప్రాజెక్ట్ వైబుల్ అవుతుంది. హెచ్పిసిఎల్ పెట్రోకెమికల్ అండ్ రిఫైనరీ కాంప్లెక్స్ మీకు మంజూరు చేస్తాము అని చెప్పి ఆ రోజు చెప్పారు. దానికి జగన్మోహన్ రెడ్డి గారు ఉత్తర ప్రత్యుత్తరాలు చేసినారు. ఏంటి? ల్యాండ్ బ్యాంక్ మేము ఇస్తున్నాం. ఓ 2,000-3,000 ఎకరాల ల్యాండ్ అంటే సుమారుగా దాని కాస్టే అప్రాక్సిమేట్లీ మోర్ దాన్ 3,000-4,000 కోట్లు ఉంటుంది. ఒకటి. దాంతోపాటుగా మా ఎస్జిఎస్టీ 100% రీఎంబర్స్ చేస్తాం వాళ్ళకి. లేకపోతే ఎలక్ట్రికల్ ఛార్జెస్, సిఎస్ఎస్ ఛార్జెస్ ఏదో అంటాం దాన్ని రీఎంబర్స్ చేస్తాము. స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఛార్జెస్ వాటన్నిటి కూడా వేవ్ ఆఫ్ చేస్తాం. ఇవన్నీ కలిపితే మీరు అడిగినటువంటి విజిఎఫ్ కంటే ఎక్సెస్గా మేము ఇన్సెంటివ్స్ ఇచ్చినట్టు అవుతుంది. కాబట్టి మీరు విజిఎఫ్ అనేటటువంటి దాన్ని క్లాస్ కింద మాకు పెట్టొద్దు,
దయచేసి మాకు పెట్రోకెమికల్ అండ్ రిఫైనరీ కాంప్లెక్స్ మాకు మంజూరు చేయండి అంటే ఇన్ ప్రిన్సిపల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దానికి అగ్రీ అయింది. ఇన్ ప్రిన్సిపల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అగ్రీడ్ ఫర్ దట్ అండ్ హెచ్పిసిఎల్ కేమ్ ఫార్వర్డ్ టు ఎస్టాబ్లిష్ దిస్ పెట్రోకెమికల్ అండ్ రిఫైనరీ కాంప్లెక్స్ నియర్ కాకినాడ దగ్గర పెట్టడానికి ఇన్ ప్రిన్సిపల్ ముందుకు వచ్చింది. ఈ లోపు దురదృష్టవశాత్తు సమయం అంతా పూర్తి అయిపోయింది. ఎన్నికలు రావడం, ఈ మద్యం కల్తీలాగే ఈవీఎంల కల్తీ వల్ల జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోవడం, మళ్ళీ చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయిపోవడం మనందరికీ తెలిసింది. ఇప్పుడు ఇదే పెట్రోకెమికల్ అండ్ రిఫైనరీ కాంప్లెక్స్ కోసం గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దగ్గర హక్కుగా సాధించుకోవాల్సినటువంటి ఒక ఆర్గనైజేషన్ని ఏ మాదిరి సాగిలపడిందో మీ అందరికీ కూడా తెలియాలి. ఎంత దారుణంగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ముందు మోకరిల్లుతుందో రాష్ట్ర ప్రజలందరూ కూడా తెలుసుకోవాలి. బీపీసీఎల్, భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్, ఇప్పుడు పెట్రోకెమికల్ అండ్ రిఫైనరీ కాంప్లెక్స్ ఆంధ్రప్రదేశ్లో ఎస్టాబ్లిష్ చేయడానికి ముందుకు వచ్చింది. దీనికి రామాయపట్నం దగ్గర ఒక 4,000-6,000 ఎకరాల ల్యాండ్ బ్యాంక్ రాష్ట్ర ప్రభుత్వమే క్రియేట్ చేసింది. ఫస్ట్ పాయింట్, ఒక 6,000 ఎకరాల ల్యాండ్ బ్యాంక్ దానికోసం క్రియేట్ చేసింది. ఈ బీపీసీఎల్ వాళ్ళు ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ 20 years, అంటే ఒక 2 దశాబ్దాల కాలంలో 96,000 కోట్లు ఇన్వెస్ట్మెంట్ చేయాలి అన్నటువంటిది వాళ్ళ ఆలోచన. మంచిదే, ఇంత పెద్ద ఇన్వెస్ట్మెంట్ నిజంగా రాష్ట్రానికి వస్తుందంటే సంతోషం. ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ 20 years. కానీ రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళకి ఇస్తున్నటువంటి ఇన్సెంటివ్స్ మనం ఒకసారి గమనించాలి. ఎందుకు ఇంత దారుణంగా రాష్ట్ర ఖజానాని గుల్ల చేసేస్తున్నారనేది మా ఆవేదన. ఇంత దారుణంగా రాష్ట్ర ఖజానాని ఎందుకు గుల్ల చేసేస్తున్నారు? రాష్ట్ర ప్రభుత్వం చెప్పినటువంటి ఇన్సెంటివ్స్ ఏంటి? 15 వార్షిక వాయిదాల్లో 42,000 కోట్ల రూపాయల్ని మూలధన సబ్సిడీ వాళ్ళకి ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం ఒప్పుకుంది. చూసారా, క్యాపిటల్ సబ్సిడీ కింద 15 యాన్యువల్ వాయిదాల్లో, వార్షిక వాయిదాల్లో 42,000 కోట్లు బీపీసీఎల్ వాళ్ళకి రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుందట. అంటే ప్రతి సంవత్సరం సుమారుగా ఒక 3,000 కోట్లు క్యాపిటల్ సబ్సిడీ కింద వాళ్ళకి జమ చేస్తుంది. ఒకటి, ఎస్జిఎస్టీ 100% వే ఆఫ్ చేస్తుంది. అది సుమారుగా దాని వాల్యూ ఒక 18,000 కోట్లు. అర్హత లేనటువంటి మిగతా కొన్ని వాటన్నిటికి సంబంధించినటువంటి ఎస్జిఎస్టీ 100% రియంబర్స్మెంట్ కూడా చేస్తాడు. అదొక 7,450 కోట్లు. ఎలక్ట్రికల్ ఛార్జెస్ సంబంధించి సిఎస్ఎస్ రియంబర్స్మెంట్ ఇదొక 4,940 కోట్లు. స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఛార్జెస్, వే ఆఫ్ చేయడం, ఇవన్నీ అవి కలిపితే ఒక 150 కోట్లు. మొత్తంగా కలిపితే 72,640 కోట్ల రూపాయలు ఇన్సెంటివ్స్ రూపంలో బీపీసీఎల్ వాళ్ళకి రాష్ట్ర ప్రభుత్వం ఇస్తాం. చూసారా, ఈ మాత్రం దానికి ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్లో ఇది పెట్టడం ఎందుకు? ఈ మాత్రం దానికి అది మన హక్కు అని మనం నినందించడం ఎందుకు? ఈ మాత్రం దానికి మీరు ఎన్డీఏలో భాగస్వామ్యంగా ఉండడం ఎందుకు? స్ట్రైట్ క్వశ్చన్. ఈ మాత్రం దానికి వై షుడ్ యూ బి అ పార్ట్ ఆఫ్ ఎన్డీఏ? మీ మద్దతుతోనే ఎన్డీఏ గవర్నమెంట్ రన్ అవుతుందని చెప్పి గొప్పలు చెప్పుకోవడం ఎందుకు? పెట్టే ఇన్వెస్ట్మెంట్ ఎంత, మీరు ఇస్తున్నటువంటి ఇన్సెంటివ్స్ ఎంత? ఇదేదో మనం బ్రతిమలాడుకొని బామాడుకొని కాలు పట్టుకుంటూ వచ్చేది కాదు, మన హక్కు. అది యాక్ట్లో ఉంది, ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్లో పొందుపరిచారు. దాన్ని ఏదో ప్రత్యేక హోదా మాదిరి యాక్ట్లో పెట్టకుండా
ఇదేం డ్రామా ఏం లేదు తెలియదు, డైరెక్ట్లీ ఇట్ వాజ్ యాక్ట్లోనే దీన్ని పొందుపరచడం జరిగింది. వెళ్ళి కూర్చొని అడిగితే అయిపోద్ది. ఈ మాత్రం దానికి మనం ఇన్నిన్ని సబ్సిడీలు 72,000 కోట్లు తిరిగి మనం ఇన్సెంటివ్స్ రూపంలో ఇవ్వడం ఏంటి నాకు అర్థమవుతుంది. ఏదైనా చంద్రబాబు గారిని మనం అడిగామనుకోండి, ఇది ఫలానాది, అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ప్రభుత్వ నిర్వహణ ఖర్చులు తగ్గించుకుంటున్నాయి, అంటే ఎస్టాబ్లిష్మెంట్ వ్యయం తగ్గించుకుంటున్నాయి, మన ప్రభుత్వం మాత్రం పెరిగిపోయింది అని చెప్పి అన్నారు. అట్లీస్ట్ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో 93% ఎంతో అది ఉంటే, ఈయన హయం వచ్చేసరికంటే 99.5% అంటే 100% ప్రభుత్వానికి వచ్చిన రాబడంతా కూడా ప్రభుత్వ నిర్వహణకే ఖర్చు అయిపోతుందని చెప్పి ఆయన చెప్పగానే చెప్పాడు ఆయన. మరి మీకు ఎవరు అన్ని హామీలు ఇమ్మన్నారు? నోటికి ఏది వస్తే అది ఇష్టానుసారం హామీలు ఇచ్చారు. నాకు అనుభవం ఉంది, నేను సంపద సృష్టిస్తాను, సృష్టించిన సంపదని మీకు పంచుతాను అనుకుని మీరే కదా చెప్పారు. ఇప్పుడు ఎవరిని మీరు నిందిస్తారు? ఉద్యోగులు వెళ్ళి మాకు డిఏ ఇవ్వండి, పిఆర్సీ వేయండి, ఐఆర్ అనౌన్స్ చేయండి అంటే ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. సంపద సృష్టిస్తాను, నేను సంపద సృష్టి జరిగిన తర్వాత దాన్ని మీకు పాస్ ఆన్ చేస్తాను అన్నారు. అది ఎప్పుడు జరుగుతుంది? అది ఎలా ఉంటుందో తెలియడం లేదు. ఏం చేద్దంటే ఆల్రెడీ మీరు 3 సార్లు ముఖ్యమంత్రి చేశారు. మీరు అది నిజంగా జరిగి ఉంటే ఇన్ని తిప్పలే అవసరం లేదు మనకి. మీకు చేతన ఏంటి? ఈ ధర్నాలు రాస్తారోకులతో పనే లేదు. మీకు చేతన ఏంటి? అధికార దాహంతో ఈ రాష్ట్రాన్ని అంధకారంలోకి నెట్టేస్తున్నటువంటి పరిస్థితిని రాష్ట్ర ప్రజలకు వివరించడానికి ఈరోజు మీ ముందుకు రావటం జరిగింది. 4,500 కోట్లు ఖర్చు పెడితే మెడికల్ కాలేజీలు పూర్తవుతాయి నాయనా అంటే ప్రోగ్రాములకి 100 కోట్లు ఖర్చు పెడతారు. యోగా డే అని ఒక 400 కోట్లు, ప్రైమ్ మినిస్టర్ గారు అడుగుపెట్టి వెళ్తే ఒక 100-200 కోట్లు. ఐకానిక్ బ్రిడ్జ్ అని మొన్న సిగ్గుచేటండి, సిగ్గుచేటు 2.5 కిలోమీటర్ల ఐకానిక్ బ్రిడ్జ్కేమో 2,500 కోట్లట. 2.5 కిలోమీటర్ల ఐకానిక్ బ్రిడ్జ్ కృష్ణానది మీద కడతారట, దానికేమో 2,500 కోట్లట. అంటే 1 కిలోమీటర్కి సుమారుగా 1000 కోట్లు పైబడి 1 కిలోమీటర్ మీరు ఖర్చు పెడుతున్నారు. ఒక 500 కోట్లు ఖర్చు పెడితే ఒక మెడికల్ కాలేజ్ పూర్తవుతుంది, దానికి మీ దగ్గర డబ్బులు ఉండవు. ఏమేమో లెక్కలు చెప్తున్నారు. ఈ మెడికల్ కాలేజీలు కట్టండి స్వామి అంటే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన ఫిలాసఫీ ప్రకారం కట్టాలి అంటే 20-25 సంవత్సరాలు పడుతుందని చంద్రబాబు గారు చెప్పారు. ఏంటి ఒక 8,500 కోట్ల వర్త్ ఆఫ్ ఒక ప్రాజెక్టులు మీకు పూర్తి చేయడానికి 20-25 సంవత్సరాలు పడుతుందా? ఇంకో పక్క నుంచేమో 60-70 వేల కోట్ల ప్రాజెక్టు విలువ కలిగినటువంటి అమరావతిలో మీరు చేస్తున్న నిర్మాణాలేమో 2-3 సంవత్సరాలు పూర్తి చేస్తామంటున్నారు. ఏది నమ్మాలి? ఏది నిజం? ఏది వాస్తవం? మీకు నచ్చితే ఎన్ని వేల లక్షల కోట్లైనా 1-2 సంవత్సరాలు కరగేసేస్తారు. మీకు నచ్చకపోతే ఇదిగో ఇలాగైతే ఎప్పుడు కాలేజ్ మీరు చెప్తున్నటువంటి ప్రైవేట్ మెడికల్ కాలేజీల వల్ల ప్రైవేట్ వ్యక్తుల సంపద సృష్టి జరుగుతుంది తప్ప ప్రభుత్వాలకో ప్రజలకో కాదు. ఒక ప్రభుత్వ మెడికల్ కాలేజీ వల్ల ఎంత డెవలప్మెంట్ జరుగుతుంది, ఎలాంటి ఎకోసిస్టమ్ అక్కడ డెవలప్ అవుతుంది, అక్కడ ఒక హబ్ తయారవుతుంది, మెడికల్ హబ్ తయారవుతుంది అక్కడ. అలాంటి వాటిని వదిలేసి వాటిని అమ్మేస్తాము, మా దగ్గర డబ్బులు లేవు. చూస్తే మీరు ఇచ్చేటటువంటి ఇన్సెంటివ్స్ ఒక్కొక్కరికి ఇదనే కాదండి, ప్రతి ప్రాజెక్టుకి కూడా ఇదే మాదిరి సాగిలి పడిపోతూ ఉంది ప్రభుత్వం. ఆర్సిలర్ మిట్టల్ స్టీల్ ప్లాంట్ అనకాపల్లి దగ్గర పెడతాము అనుకుని అంటున్నారు. దానికి కూడా అంతే, 1,00,000 కోట్లు ఇన్వెస్ట్ చేస్తామంటున్నారు వాళ్ళు. భూసేకరణకేమో 2,000 కోట్లు ఎంతో ఖర్చు అవుతుంది. దానికి 2 విడతలో 4 విడతలో డబ్బులు ఇస్తామంటే సరే అనేస్తున్నారు. 1,00,000 కోట్లు పెట్టుబడి పెట్టడానికి ముందుకు వచ్చినటువంటి వాళ్ళు భూసేకరణకు అయ్యేటటువంటి ఒక 2,000 కోట్లు పే చేయలేరా? దానికి కూడా ఇన్స్టాల్మెంట్సా? ఇలాంటివి రకరకాలు. అసలు ఎందుకు ఈ మాదిరి ప్రభుత్వం వ్యవహరిస్తుందో అర్థం అవడం.
ప్రైవేట్ రియల్ ఎస్టేట్ కంపెనీలకేమో ప్రభుత్వ భూములు అప్పనంగా అప్పచెప్పేస్తున్నారు. ఆ సత్వా అంటే అది ఒక రియల్ ఎస్టేట్ కంపెనీ. నిన్న మొన్న రహేజా అన్నారు. రహేజా ఈజ్ ఏ రియల్ ఎస్టేట్ కంపెనీ. రియల్ ఎస్టేట్ కంపెనీలు రియల్ ఎస్టేట్ వెంచర్లు వేసుకొని ఆధునిక సదుపాయాలతో వాళ్ళు పెట్టుబడిదారులు వాళ్ళు ఆకర్షించుకుంటారు. అది వాళ్ళ వ్యాపారం. అది వాళ్ళకు మనం ఫ్రీగా భూములు ఇవ్వాల్సిన అవసరం లేదు. సబ్సిడీల మీద భూములు ఇవ్వాల్సిన అవసరం లేదు. తక్కువ ధరలో భూములు ఇవ్వాల్సిన అవసరం అంతకన్నా లేదు. మనకంత కర్మ కూడా పట్టలేదు. వైజాగ్ ఉన్న క్యాపబిలిటీ సుందర్ పిచ్చయ్య గారి మాటల్లో మనకు క్లియర్గా తెలుస్తుంది. వాట్ ఈస్ ద క్యాపబిలిటీ ఆఫ్ వైజాగ్. ఈ క్యాపబిలిటీకి రావడానికి కొన్ని శతాబ్దాలు పట్టింది. అలాంటి వైజాగ్ మీద ఎంత బురద చల్లారండి జగన్మోహన్ రెడ్డి గారు. దాన్ని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అంటే వైజాగ్లో భూకంపాలు వచ్చేస్తాయి, వైజాగ్ మునిగిపోతుంది, వైజాగ్ సురక్షితం కాదు, వైజాగ్ తుఫాన్లు వస్తాయి. ఇది రోజు రాసినటువంటి వార్తలు. తుఫాన్లు వస్తాయట, మునిగిపోతుందట, సురక్షితం కాదట, భూకంపాలు వచ్చేటటువంటి ప్లేస్ అట. అలాంటి ప్లేసుల్లో మీరు అభివృద్ధి కార్యక్రమాలని రాజధాని అంటే ఇది ఎంతవరకు సబబు అన్నటువంటి వ్యక్తులు నిండా మునిగి సంవత్సర కాలం నీటిలో మునిగిపోయేటటువంటి ప్రాంతం, అనువైనటువంటి ప్రాంతం అని పొగిడినటువంటి మీరు సుందర్ పిచ్చయ్య గారు చెప్పినటువంటి ఒకే ఒక మాట, ది మోస్ట్ బ్యూటిఫుల్ సిటీ ఇన్ ఇండియా అని అంటే వైజాగ్ సూపర్, వైజాగ్ అది, వైజాగ్ చరిత్ర మారిపోతుంది, గతి మారిపోతుంది. గతి ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు మార్చారు కాబట్టే ఈరోజు ఈ మాట. వైజాగ్ గతిని జగన్మోహన్ రెడ్డి గారు ఆల్రెడీ మార్చారు కాబట్టే ఈ మాటలన్నీ మాట్లాడుకుంటున్నామా. ఇన్ఫోసిస్ క్యాంపస్ వచ్చింది జగన్ గారు వాళ్ళు, ర్యాండ్ స్టాడ్ లాంటి ఆర్గనైజేషన్ వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళు, అనేకమైనటువంటి ఆర్గనైజేషన్ జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళు. అదాని టెక్ పార్క్ అండ్ వైజాగ్ టెక్ పార్క్ డేటా సెంటర్ వాటికి సంబంధించినటువంటి పనులు జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన భోగాపురం ఎయిర్పోర్ట్ జగన్మోహన్ రెడ్డి గారు. వైజాగ్కి ఆ గ్లామర్ ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు. దానివల్ల ప్రపంచ స్థాయిలో ఉన్నటువంటి ఆర్గనైజేషన్ వైజాగ్ మీద కన్నుపడింది. మీరు వచ్చి చేసింది ఏంటి వైజాగ్? నాకు అర్థం కాదు. వైజాగ్ మీరు వచ్చి చేసింది ఏంటి? కాబట్టి ఈ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం, ఎన్ఎంసి మీరు కట్టలేదు అన్నటువంటి మెడికల్ కాలేజీల్లో ఉండే, మీ కళ్ళకు కనబడినటువంటి మెడికల్ కాలేజీలకి ఈరోజు పోస్ట్ గ్రాడ్యుయేట్ సీట్స్ మంజూరు చేసినటువంటి దరిమిలా కొద్ది గొప్ప డబ్బులు పెడితే పూర్తయిపోయేటటువంటి ఆ మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ తక్షణమే ఆపి అట్లీస్ట్ ఈ ఇయర్కైనా మీరు ఎన్ఎంసికి నోటిఫికేషన్ వేస్తుంది. ఎవ్రీ ఇయర్ ఎన్ఎంసి ఎవ్రీ ఇయర్ కూడా నోటిఫికేషన్ వేస్తుంది ఎన్ఎంసి. కొత్త మెడికల్ కాలేజీలు కావాలనుకునేటటువంటి వాళ్ళు అప్లికేషన్ పెట్టుకోండి. మీరు అప్లికేషన్ పెడితే, అప్లై చేస్తే వాళ్ళు ఏవో కొన్ని కండిషన్స్ ఇంపోజ్ చేస్తారు. పలానా కండిషన్స్ ఉంటే మీకు అండర్ గ్రాడ్యుయేట్ సీట్స్ ఇచ్చేస్తాము అని. ఇది చాలా సింపుల్. దీనికే మనం పెద్ద బుర్రబాద కొట్టుకునేటటువంటి అవసరం ఏం లేదు. ఆ పని చెయ్యాలని ఈ ప్రభుత్వాన్ని కోరుతూ ఇప్పటికే ప్రజల నుంచి పెద్ద స్పందన వస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేపట్టినటువంటి 1,000 సంతకాల ప్రజా ఉద్యమానికి. ప్రైవేటీకరణ వ్యతిరేకంగా ఏదైతే 1,000 సంతకాల సేకరణ అన్నటువంటి ఒక ప్రజా ఉద్యమాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టేకప్ చేసిందో పెద్ద స్పందన వస్తుంది. గ్రామాల్లో ఓ పర్టికులర్ కాజ్ కోసం, ఒక పర్టికులర్ అంశం కోసం ఈ మాదిరి స్పందించడం అనేది నాకు తెలిసి రాష్ట్ర చరిత్రలోనే మొదటిసారి. జనరల్గా బై అండ్ లార్జ్ ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు, 1-2 పార్టీలు గ్రామాల్లోకి వెళ్తున్నప్పుడు ఏ పార్టీకి ఉన్నటువంటి ఫాలోవర్స్తో ఆ కార్యక్రమాలు జరుగుతాయి. బట్ ఈరోజు అలగలేదు. గ్రామాల్లో తటస్థులు, మేధావులు, యువకులు ఈ తప్పిది మెడికల్ కాలేజీలు అమ్మేయడం ఏంటి, మెడికల్ కాలేజీ ప్రైవేటైజ్ చేయడం ఏంటి అన్నటువంటి దరిమిలా వాళ్లే స్వచ్ఛందంగా ముందుకొచ్చి సంతకాల సేకరణ కార్యక్రమంలో భాగస్వామ్యం అవుతాం. ఇప్పటికైనా ప్రజల మనోభావాలని గమనించి రాష్ట్రానికి సంపద సృష్టించేవి, ఖజానాకి సంపద సృష్టించేటటువంటి ఈ ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ తక్షణమే ఆపి
పీజీ సీట్లు రావడం అనేటటువంటిది చాలా పాజిటివ్ పరిణామం. ఆ పాజిటివ్ స్ఫూర్తితో మిగతా మెడికల్ కాలేజీలో కూడా యూజీ సీట్స్ కోసం మీరు లెటర్ పెడితే చాలు, ఖచ్చితంగా యూజీ సీట్స్ మీకు శాంక్షన్ అవుతాయి. ఖచ్చితంగా శాంక్షన్ అయిపోతాయి. ఆ పిడుగురాళ్ళ, పులివెందుల, ఆ మార్కాపురం, ఇవన్నీ ఆల్మోస్ట్ మదనపల్లి ఆల్మోస్ట్ కంప్లీషన్కి వచ్చినటువంటివి. మీరు లెటర్ పెడితే చాలు సీట్లు ఇచ్చేస్తారు. ఆ పని చేయకుండా ప్రజలకు అన్యాయం చేయటం తప్పుడు విధానం అని చెప్పి తెలియజేస్తూ ప్రజలు కూడా గమనించాలి. మాయ మాటలు చెప్పి రాష్ట్ర ఖజానాన్ని దోచేటటువంటి వ్యక్తులు ఎవరు? చిత్తశుద్ధితో ఈ రాష్ట్రానికి ఇన్వెస్ట్మెంట్స్ కానీ, క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ కానీ, ఒక అవసరమైనటువంటి నిర్మాణాలుగా చేసినటువంటి నాయకులు ఎవరు గమనించాలని మనస్ఫూర్తిగా కోరుతూ సెలవు తీసుకుంటాం. ధన్యవాదాలు. కార్పొరేట్ వైద్యం ప్రజలకు వద్దంటుందా వైసీపీ? జనాల్లోకి తీసుకెళ్ళండి. రెండోది, జగన్ కూడా కోడికత్తి నాటకంలో వైద్యం కోసం ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళాడని చెప్పేసి. బేసిక్గా చంద్రబాబు గారికి అంటే ఆయన ఈజ్ ఎన్ ఎక్స్పీరియన్స్డ్ పొలిటీషియన్. ఐ రెస్పెక్ట్ హీజ్ ఎక్స్పీరియన్స్. 4th టైం చీఫ్ మినిస్టర్. హెల్త్కి సంబంధించి రాష్ట్ర స్థాయిలో పాలసీలు, ఆలోచనలు లేకపోతే మేధోమదనం చేసినటువంటి వ్యక్తి అయినప్పటికీ కూడా ఈ విషయంలో నేనైతే చాలా పక్కాగా చంద్రబాబు గారి మాటల్ని ఖండిస్తాను. ఇక్కడ 2 రకాలు ఉన్నాయి. ఇక్కడ కోవిడ్ అనేది ప్రతి రాష్ట్రానికి, ప్రతి దేశానికి ఒక అనుభవం, ఒక ఎక్స్పీరియన్స్. ఏం చేయాలి, హెల్త్ పాలసీస్లో మనం తీసుకోవాల్సినటువంటి రిఫార్మ్స్ ఏంటి, హెల్త్ పాలసీస్లో ఏ మాదిరి మనం ఎంతెంత బడ్జెట్స్ మనం కేటాయించాలని చెప్పడానికి కోవిడ్ అనేది ఒక ఎక్స్పీరియన్స్. మేబీ చంద్రబాబు గారు కోవిడ్ సమయంలో ముఖ్యమంత్రిగా లేకపోవడం వల్ల ఆయనకి ఒక అవగాహనకి ఆయన రాలేకపోతున్నారు. దిస్ ఈజ్ మై పర్సనల్ ఒపీనియన్. పబ్లిక్ హెల్త్ ఈజ్ డిఫరెంట్. పబ్లిక్ హెల్త్ అన్నటువంటిది ఒక సెపరేట్ కాన్సెప్ట్. టెర్షియరీ కేర్ అన్నటువంటిది ఇంకొక కాన్సెప్ట్. టెర్షియరీ కేర్కి సంబంధించి మెడికల్ కాలేజీలు అనేవి టెర్షియరీ కేర్ హాస్పిటల్స్. అన్ని మెడికల్ కాలేజీల్లో కూడా టెర్షియరీ కేర్ అందుతుంది. ఆయన చెప్పినటువంటి కార్పొరేట్ హాస్పిటల్స్లో నయం కాని జబ్బులను కూడా మీరు తీసుకోండి. వైజాగ్లో ఉన్నటువంటి ఎనీ కార్పొరేట్ హాస్పిటల్, ఎనీ బిగ్ ప్రైవేట్ హాస్పిటల్ బాగా తీవ్రమైపోతే మెడికల్ కాలేజ్ హాస్పిటల్కే పంపిస్తారు. మరి అవే లేకపోతే ఏం చేయాలా? అదే ప్రైవేట్ హాస్పిటల్ నుంచి ఇంటికి తీసుకొచ్చి కాల్చుకోవాలి. మేము దిక్కులేనట్టు. పబ్లిక్ హెల్త్ సెక్టార్లో 2 రకాల ఫిలాసఫీస్ ఉన్నాయండి. ఇది రాష్ట్ర ప్రజలందరూ కూడా తెలుసుకోవాల్సినటువంటిది. మన కోవిడ్లో జరిగినటువంటి గమ్మత్తు కూడా ఇదే. ఇటువైపున్న నార్త్ కొరియా అండ్ సౌత్ కొరియా, బోత్ కంట్రీస్. ఇటువైపు ఉన్నటువంటి ఇంగ్లాండ్, యూకే, రెండు డిఫరెంట్. యూకేలో ఉన్నటువంటిది టోటల్ కూడా గవర్నమెంట్ అండర్లో జరిగేటటువంటి హెల్త్ మేనేజ్మెంట్. NHS అని ఒక ఆర్గనైజేషన్ ఉంటుంది, నేషనల్ హెల్త్ సిస్టమ్స్ అని, నేషనల్ హెల్త్ సర్వీస్, NHS అని, టోటల్ ఎంటైర్ గవర్నమెంట్. ఇటువైపు ఏం చేశారు? ఇటువైపు ఉన్న ఎక్స్ట్రీమ్లో మరి గవర్నమెంట్ హాస్పిటల్ అనేది లేదు, గవర్నమెంట్ సెటప్ అనేది లేదు. ప్రతి వ్యక్తికి కూడా ఇన్సూరెన్స్ చేశారు. కొరియన్ కంట్రీస్లో ఎవ్రీ సిటిజన్ వాజ్ ఇన్సూర్డ్ బై ఏ ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీ రిగార్డింగ్ దేర్ హెల్త్. ప్రైవేట్ హాస్పిటల్స్ వాళ్ళే ఎంటైర్ అంతా కూడా మేనేజ్ చేసుకుంటారు. కరోనా టైంలో ఏం జరిగింది? ఎంటైర్ గవర్నమెంట్ సెక్టార్లో ఉన్నటువంటి యూకే కూడా కొలాప్స్ అయిపోయింది, హ్యాండిల్ చేయలేకపోయారు. ఇటువైపు ఉన్నటువంటి కొరియాలో ఎన్ని లక్షల మంది, ఎన్ని కోట్ల మంది చనిపోయారో కూడా మనం చూసాము. ప్రైవేట్ వ్యక్తులు వై షుడ్ దే కమ్ ఫార్వర్డ్ టు సర్వ్ ది సొసైటీ? అందుకని ఎప్పుడు కూడా ఇండియాలో హైబ్రిడ్ మోడల్, మంది కానీ అమెరికా కానీ ఇవన్నీ కూడా హైబ్రిడ్ మోడల్స్. పబ్లిక్ హెల్త్ సెక్టర్ అన్నటువంటిది గవర్నమెంట్ చాలా పకడ్బందీగా అమలు చేస్తూ సైమల్టేనియస్గా ప్రైవేట్ సెక్టార్ను కూడా ఎంకరేజ్ చేస్తూ ఈ టోటల్ పాపులేషన్ నీడ్స్ని క్యాటర్ చేసే విధంగా ఒక పాలసీని మనం డిజైన్ చేసుకున్నాం. అంతే తప్ప పబ్లిక్ సెక్టార్లో ఇంకేం వద్దు, మేము చేయలేము,
ప్రైవేట్ సెక్టార్లోనే మంచి జరుగుతుందని చెప్పేసి అన్ని ప్రైవేట్ సెక్టార్కి ఇస్తే మరి నీ గవర్నమెంట్ ఎందుకు? ఈ మా దాన్ని మీకు హెల్త్ మినిస్టర్ ఎందుకు, హెల్త్ డిపార్ట్మెంట్ ఎందుకు, ఇంత పెద్ద స్టాఫ్, ఇన్ని వేల మంది డాక్టర్లు, ఇన్ని లక్షల కోట్ల బడ్జెట్ ఎందుకు? విధానాలు మార్చుకోవాలి, తప్పది. ఆయన ఏదో ఆయనకి ఆయన చేసుకోవడానికి ఈ బ్రహ్మాండ కార్పొరేట్ వైద్యం ఏం కార్పొరేట్ వైద్యం నాకు అర్థం కాదు. రిమ్స్ మెడికల్ కాలేజీలు ఇచ్చేటటువంటి వైద్యం కంటే బెటర్ వైద్యం ఎవరు ఇచ్చేస్తున్నారు? కరోనా టైంలో ఎవరు ఇచ్చేశారు? ఎవరైనా అడ్మిట్ చేసుకున్నారు ఎక్కడైనా? కేజీహెచ్లో ఇచ్చినటువంటి వైద్యం కంటే కరోనా టైంలో బెటర్ వైద్యం ఎవరు ఇచ్చేశారు? ఎవరైనా అడ్మిట్ చేసుకున్నారా? డు ఎనీబడి కేమ్ ఫార్వర్డ్? ఎవరైనా అడ్మిషన్స్ చేసుకున్న పరిస్థితి వచ్చినప్పుడు ప్రజల ప్రాణాలకి రక్షణ లేకుండా, గ్యారంటీ లేకుండా అవుట్ ఆఫ్ ది పాకెట్ ఎక్స్పెండిచర్ ఏ స్థాయిలో జరిగింది ప్రైవేట్ హాస్పిటల్స్లో మనందరం చూడలేదా? ఇది అలాంటి పాలసీస్ని ఆయన ఏదో మాట్లాడతారు. ఆయన ఎక్స్పీరియన్స్డ్ పొలిటీషియన్ ఇట్స్ ఎ డిఫరెంట్ ఇష్యూ. బట్ ఈ హెల్త్ పాలసీల్లో మాత్రం ఆయన విధానాలు అయితే బ్లండర్స్. వైసీపీ నేతలు రాష్ట్రంలో కల్తీ పెట్టి పోరాడుతున్నారు. శ్రీకాకుళం జిల్లాలో మొదటి కేసు నమోదైంది. కల్తీ మద్యం నాట్ ఓన్లీ ఇన్ శ్రీకాకుళం అండి, అక్రాస్ ది స్టేట్. ఇది ఒక్కటి గమనించుకోవాలి. చంద్రబాబు నాయుడు గారు ఇంచుమించుకు ఒక నెల 2 నెలల క్రితం ఆ వీడియో కూడా మీకు చూపిస్తాను నేను ఈసారి వచ్చినప్పుడు. సంజీవిని నేను తయారు చేస్తున్నాను అన్నాడు కదా, అన్నాడా లేదా? సంజీవిని తయారు చేస్తున్నాను, 100 సంవత్సరాలు బ్రతికేట్టుగా చేస్తాను అని చెప్పి ఆయన ఓ మాట అన్నాడు. నేను ఆశ్చర్యపోయాను. ఏంటి, ఏమైనా రీసెర్చ్ చేస్తున్నారా? తెలుగుదేశం నాయకుల ఆధ్వర్యంలో ఏమైనా రీసెర్చ్ చేస్తున్నారా? ఎలాంటి సంజీవిని కనిపెడతారు? ఎక్కడి నుంచి తయారు చేస్తున్నారు? అసలు ఎక్కడ ఈ ప్లాంట్ పెట్టారు, ఈ సంజీవిని తయారు చేసే ప్లాంట్ అని చాలా ఆతృతగా ఎదురు చూస్తే వచ్చిందండి. ములకల చెరువు అన్నటువంటి ఒక ప్రాంతంలో ఆఫ్రికా నుంచి ఇంపోర్ట్ చేశారు ఈ నాలెడ్జ్ని కూడా. ఈ టెక్నాలజీ ఏదైతే ఈ సంజీవిని తయారు చేయడం అన్నటువంటి టెక్నాలజీ, నకిలీ మద్యం అన్నటువంటి ఈ సంజీవిని తయారు చేయడానికి ఆ నాలెడ్జ్ని ఆఫ్రికా నుంచి ఇంపోర్ట్ చేసి ములకల చెరువు అన్నటువంటి ప్రాంతంలో దానికి సంబంధించినటువంటి మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ పెట్టి అక్కడి నుంచి సబ్ సెంటర్స్ కోస్తా ప్రాంతంలో ఇబ్రహీంపట్నం దగ్గర, ఉత్తరాంధ్రలో అనకాపల్లిలోను, శ్రీకాకుళం జిల్లా సారవకోటలోను, ఇంకా తెలియనటువంటి అనేక ప్రాంతాల్లో సబ్ సెంటర్స్ పెట్టి ఈ సంజీవిని తయారు చేసే కార్యక్రమాన్ని చంద్రబాబు నాయుడు గారు నిర్విరామంగా కొనసాగించారు. దురదృష్టవశాత్తు అది బయటపడింది. మనం ఇంకొక 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు వేచి ఉండుంటే ఈ ములకల చెరువులో తయారైనటువంటి ఈ నకిలీ మద్యం అనేటటువంటి సంజీవిని యొక్క ప్రభావాలు ఇంకా ప్రజలు బాగా తెలుసుండేవి. సెంటర్స్ పెట్టి ఈ సంజీవిని తయారు చేసే కార్యక్రమాన్ని చంద్రబాబు నాయుడు గారు నిర్విరామంగా కొనసాగించారు. దురదృష్టవశాత్తు అది బయటపడింది. మనం ఇంకొక 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు వేచి ఉండుంటే ఈ ములకల చెరువులో తయారైనటువంటి ఈ నకిలీ మద్యం అనేటటువంటి సంజీవిని యొక్క ప్రభావాలు ఇంకా ప్రజలు బాగా తెలుసుండేవి. మరి బయటపడిపోవడం వల్ల ఏంటంటే మరి ఏం జరుగుతుందో చూడాలి. ఏమిటండి ఇది, నాకు అర్థం కాదు. ఇది రాష్ట్ర ప్రభుత్వం ఎస్టాబ్లిష్ అయ్యి 16 నెలలు అవుతుంది. మీ ఎమ్మెల్యే అభ్యర్థులే నకిలీ మద్యం కేసులో అరెస్ట్ అయ్యి జైల్లో ఉంటే వైసీపీ వాళ్ళ వల్లే నకిలీ మద్యం ఇదంతా అనుకుని చెప్తారు. అసలు సంబంధం ఉందా? మా దురదృష్టం ఏంటంటే మా మాటలు, మా వాదనలన్నీ కూడా మా మాటలు మాకే వినిపిస్తున్నాయి తప్ప ప్రజలకు వినపడటం లేదా అన్నటువంటిది ఒక బాధ. ఇంచండి వాళ్ళకి అబద్ధాన్ని కూడా ఎంత చక్కగా తయారు చేయగలరండి. అది ఒక రీమిక్స్, అదంతా అబద్ధాన్ని ఎంత చక్కగా తయారు చేసి ఇప్పుడు ఏకంగా IVRS కాల్స్లో అది జనాలందరికీ వినిపిస్తున్నారు. మరి వాళ్ళ పరిస్థితి, వాళ్ళ సపోర్టు, మీడియా, ఆ ముఠా అంతా ఆ రకంగా తయారయ్యారు. రాష్ట్రానికి పట్టినటువంటి దురదృష్టం అది. సార్, వైజాగ్ గోగుల్ డేటా సెంటర్ సంబంధించి 1,80,000 ఉద్యోగాలు వస్తాయని జిల్లాకు సంబంధించి మిగతా తెలుగుదేశం నాయకులు కూడా చెప్తున్నారు.
కూటమిలో భాగమైన బీజేపీకి సంబంధించిన విష్ణు కుమార్ రాజు అలాంటిది ఏమీ లేదు. దీనికి సంబంధించి వైసీపీ పార్టీ తరఫు నుంచి దాన్ని వ్యతిరేకించే పరిస్థితి ఉంది. రానున్న రోజుల్లో ఏం చెప్తారు? ఇప్పుడు గూగుల్ డేటా సెంటర్ గురించి ఆయన లోకేష్ మాట్లాడారు. మా పార్టీ నుంచి ఫార్మర్ I&A మినిస్టర్ అమర్నాథ్ గారు మాట్లాడారు. ఈ రాష్ట్రంలో వాళ్ళు వీళ్ళు అందరూ మాట్లాడుతున్నారు, అన్ని వార్తలు అవుతున్నాయి. మరి మన జిల్లా నుంచి ఉన్నటువంటి ప్రముఖ నాయకుడే మరి ఆయన కూడా ఏదో ఒకటి మాట్లాడాలి కదా. ఆయన వార్త కూడా కనిపించకపోతే సైడ్ లైన్ అయిపోతారు కదా. ఆల్ ఆఫ్ ఎ సడన్ వచ్చాడు ఆయన 1,80,000 ఉద్యోగాలు వచ్చేస్తాయి దీనివల్ల. నాకు దానికి బేస్ ఉండొద్దా? మీరు చెప్పారు 1,80,000 ఉద్యోగాలు వస్తాయి, ఇదిగో పలానా రకంగా వస్తాయి. గూగుల్ డేటా సెంటర్ పెట్టడం వల్ల దీనికి యాన్సిలియర్గా అలా వస్తుంది, ఇల్లు వస్తుంది, ఇల్లు వస్తుంది, దీనివల్ల ఇన్ని ఉద్యోగాలు, లేకపోతే దీనివల్ల ఇన్ని కోట్ల ఇన్వెస్ట్మెంట్స్ అన్నీ చెప్పాలి కదా. వచ్చావు నీకు వార్త కావాలి. 1,80,000 ఉద్యోగాలు ఎన్ని అన్నారు ఆయన? 88 1,08,000 ఏదన్నారు. 8,000 ఉద్యోగాలు అన్నారు. ఆ మాటలకేమో వీళ్ళు టెన్ ఒక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పెట్టి స్లో మోషన్లో ఒక వీడియో రిలీజ్ చేయడం, మళ్ళీ ఢిల్లీ వెళ్ళిపోవడం. ఏంది ఇది? నాకు అర్థం కాదు. వార్తల కోసం అలాంటి మాటలు మాట్లాడకూడదు. బాధ్యతగా వ్యవహరించాలి. కేంద్ర మంత్రిగా ఉన్న మీరు ఏదో యథాలాపంగా అలా మాట్లాడకూడదు. మేము ప్రతిపక్షంలో ఉన్నాం, మేము నోటికి ఏదో వస్తే మాట్లాడతాం. మీరు బాధ్యతాయుతమైన పొజిషన్లో ఉన్నారు. మీరు అలాంటి అబద్ధాలు ఎందుకు చెప్తారు? మీ కూటమిలో ఎమ్మెల్యే ఆయన స్వయంగా ప్రెస్ ముందుకు వచ్చి చెప్పాడండి, అదే ఏం ఉద్యోగాలు ఇటు రావండి, అదంతా కంప్లీట్లీ క్లోజ్డ్ సర్క్యూట్, అది కనీసం బయటగా లోపలికి వెళ్ళదు, లోపలికి వెళ్ళి బయట రాదు, అలాంటి దానికి ఉద్యోగాలు అనుకొని చెప్పాడు. తెలిపోయింది కదా. ఈ మన మంత్రి గారు వచ్చి, మన ఎంపీ గారు వచ్చేమో ఈ 1,00,000 ఉద్యోగాలు వచ్చేస్తాయి. దీనికేమో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. ఏం మాటలవి? అది కరెక్ట్ కాదు. అది అని అలాంటి అబద్ధాలు అన్నీ చెప్తారు. ఆయన అన్ని అబద్ధాలే. ఎవరు? రామ్మోహన్ నాయుడు గారా? బ్రాండ్ ఏపీ సర్వనాశనం చేసేస్తున్నామా? ఫ్లైట్ కూలిపోతే వెళ్ళి అక్కడికి వెళ్ళి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పెట్టుకుని స్లో మోషన్ వీడియోలు చేసుకుంటే బ్రాండ్ ఏపీ పెరిగిపోద్దా? ఏం మాటలు అవి? ఏం మాటలు? అవగాహన లేని మాటలు. కేంద్ర మంత్రి గారు ఇంకా ఆయన పనితీరునైతే మార్చుకోవాలి. అంటే మన జిల్లా వాసి అన్న ఒకే ఒక్క భావనతో ఆయన అవుట్ అండ్ అవుట్గా బొంబార్డ్ చేయడానికి ఇష్టపడడం లేదు. కానీ మీరు జిల్లాకు చేసింది ఏంటండి? వాట్ ఈజ్ యువర్ మార్క్ ఇన్ దిస్ డిస్ట్రిక్ట్? వాట్ ఈజ్ యువర్ మార్క్ ఇన్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్? కేవలం మా జిల్లా వాసికి కేంద్ర ప్రభుత్వంలో ఒక అత్యున్నత పదవి వచ్చింది కాబట్టి మా జిల్లా వాసిని మేమే అవమానించుకుంటామా అని ఒకే ఒక ఆలోచన, అంతే తప్ప అదర్వైజ్ వాట్ ఈజ్ యువర్ మార్క్? వస్తారు మీడియా ముందు చక్కగా మాట్లాడగలరు మీరు. బ్రాండ్ ఏపీ అదే ఏంటి నాశనం చేస్తున్నాం అది చెప్పాలి కదా. బ్రాండ్ ఏపీ అంటే ఏ విధంగా నాశనం చేస్తున్నారు అనేది చెప్పాలి కదా. నకిలీ మద్యం తయారు చేసింది మీరు, దానివల్ల ఏపీ బ్రాండ్ నాశనం అవ్వట్లేదా? మెడికల్ కాలేజీని అమ్మేస్తున్నారు మీరు, దానివల్ల బ్రాండ్ ఏపీ నాశనం అవడం లేదా? ఆయన ఎవరో కర్ణాటక మంత్రి వచ్చి చెప్పాడు, ఆర్థిక పరిస్థితిని దివాలా తీసే కార్యక్రమాలు మేము ఎందుకు చేస్తాము అని. మరి దానివల్ల ఏపీ బ్రాండ్ నాశనం అవడం లేదా? రోడ్లు ప్రైవేట్ వ్యక్తులకు ఇచ్చేస్తానంటున్నారు, దానివల్ల ఏపీ బ్రాండ్ నాశనం అవట్లేదా? ఇరిగేషన్ ప్రాజెక్టులు ఇచ్చేస్తారంటున్నారు మీరు, దానివల్ల బ్రాండ్ ఏపీ నాశనం అవడం లేదా? మీరు ఏదో బీచ్ ఫెస్టివల్స్ అని పెడుతున్నారు. బారూలో బీచ్ ఫెస్టివల్, కలింగపట్నంలో బీచ్ ఫెస్టివల్, అరసవల్లిలో ఒక ఫెస్టివల్, అలా సూర్యలంక బీచ్లో ఒక బీచ్ ఫెస్టివల్, మచిలీపట్నం బీచ్లో ఒక బీచ్ ఫెస్టివల్. దీనివల్ల ఏపీ బ్రాండ్ వాల్యూ పెరిగిపోద్దా? ఐఎమ్ బిట్ కన్ఫ్యూజ్డ్. ఈ బీచ్ ఫెస్టివల్స్ వల్ల, ఈ డ్యాన్స్ ప్రోగ్రాం వల్ల బ్రాండ్ ఏపీ వాల్యూ పెరిగిపోద్దంటే అది మరి ఆలోచించుకోవాలి. వాళ్ళు పెడుతున్నదే ఏఐ టెక్నాలజీని ఇంప్రూవ్ చేయడానికి. గూగుల్ డేటా సెంటర్ ఇక్కడ పెడుతున్నది ఏఐ టెక్నాలజీలో ఆ ఎకోసిస్టమ్ పెంచడానికి.
క్లౌడ్ సిస్టమ్కి సంబంధించినటువంటిది. ఇంత క్వశ్చన్ అంటే ఇక్కడ మనం ఆలోచించుకోవాల్సింది 2 పాయింట్లు ఉన్నాయండి. గతంలో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో అదాని వాళ్ళతో మనం ఒక ఎంఓయూ చేసుకున్నాం. అదాని వాళ్ళతో చేసుకున్నటువంటి ఎంఓయూలో వాళ్ళకి 132 ఎకరాల ల్యాండ్ మనం అలాట్ చేసాం. ఈ 132 ఎకరాల్లో వాళ్ళు చెప్పినటువంటిది ఏంటేంటి, అక్కడ మేము ఎస్టాబ్లిష్ చేస్తాము అంటే ఒక ఇంటిగ్రేటెడ్ డిజిటల్ ఎకానమీ హబ్ ఒకటి ఎస్టాబ్లిష్ చేస్తాము, ఒక క్లౌడ్ యూనివర్సిటీ అంటే ఒక క్లౌడ్ స్కిల్ సెంటర్ ఒకటి ఎస్టాబ్లిష్ చేస్తాము, ఐటీ పార్క్ ఒకటి ఎస్టాబ్లిష్ చేసి ఆ ఎకో సిస్టమ్ క్రియేట్ చేస్తాము అని చెప్పి వాళ్ళు ప్రామిస్ చేసి సుమారుగా 22,000 కోట్లు సుమారుగా ఇన్వెస్ట్మెంట్ వాళ్ళు ప్రపోజ్ చేస్తూ 22,000 కోట్లు సుమారుగా ఇన్వెస్ట్మెంట్ వాళ్ళు ప్రపోజ్ చేస్తూ ఈ ఐటీ పార్కు, ఈ క్లౌడ్ క్యాంపస్, ఈ డీసీ ఎకో సిస్టమ్ వీటన్నిటి వల్ల 25,000 ఉద్యోగాలు క్రియేట్ అవుతాయని చెప్పి వాళ్ళు మనకి ఆన్ పేపర్ ప్రామిస్ చేస్తే 132 ఎకరాలు మనం వాళ్ళు కేటాయించాం. జగన్మోహన్ రెడ్డి గారు శంకుస్థాపన చేశారు దానిలో ఈ పవర్ సబ్సిడీలు లేకపోతే ఈ వాటర్ డిమాండ్కి సంబంధించి వీటన్నిటిలో ఎక్కడా కూడా మనం కాంప్రమైజ్ అవ్వాలి. ఈరోజు చూస్తే గూగుల్కి సంబంధించి 488 ఎకరాలు వాళ్ళకి ల్యాండ్ సబ్సిడీ మీద ఇస్తున్నాం. సుమారుగా దాని పవర్ రిక్వైర్మెంట్ 1 గిగావాట్స్ అంటే 1 మిలియన్ యూనిట్స్ పెర్ అవర్. ఒక గంటకి 1 మిలియన్ యూనిట్స్ అవసరం అయ్యేట్టుగా పవర్ రిక్వైర్మెంట్ మనం ప్రామిస్ చేస్తాం. అంటే ఎంటైర్ విశాఖపట్నానికి 1 గంటకి ఎంత కావాలో దీనికి అంత కావాలి. దాన్ని మనం ప్రామిస్ చేసి 5 TMCs వాటర్ ఫ్రమ్ ది పోలవరం LMCA నుండి పోలవరం ప్రాజెక్ట్ని 5 TMCల వాటర్ ఎష్యూరెన్స్ ఇచ్చి దీంతో పాటుగా 22,000 కోట్లు ఇన్సెంటివ్స్ ల్యాండ్ మీద, SGST మీద, ఎలక్ట్రికల్ ఛార్జెస్ మీద, క్యాపిటల్ సబ్సిడీ మీద, ట్రాన్స్మిషన్ ఛార్జెస్ వీటన్నిటి మీద కలిపి మొత్తం 22,000 కోట్లు సబ్సిడీ ఇచ్చి గూగుల్ వాళ్ళతో అదాని వాడు చేసుకున్నాడు. అదాని గూగుల్ జాయింట్ వెంచర్ కింద ఇప్పుడు వాళ్ళని ఇక్కడ తీసుకురావచ్చు. దాన్ని ఎవరు తప్పు పట్టడం లేదు. ఐఎమ్ నాట్ ఎగనెస్ట్ దట్, ఇట్స్ మై పర్సనల్ ఒపీనియన్. ఐఎమ్ నాట్ ఎగనెస్ట్ గూగుల్ కమింగ్ హియర్. బట్ వీళ్ళు చేసే ప్రచారం అనేది అసత్య ప్రచారం అంటారు. అదాని వాళ్ళతో మనం చేసుకున్నప్పుడు చేసినటువంటి కండిషన్స్కి అదే మాదిరి కండిషన్స్ పెట్టుకొని మీరు తీసుకొని రండి, ఎకో సిస్టమ్ క్రియేట్ చేయండి. అంతే తప్ప ఇదేదో బ్రహ్మాండం బదలైపోయేటటువంటి ప్రాజెక్టు, దీనివల్ల ఆంధ్రప్రదేశ్ రూపురేఖలు మారిపోతాయంటే నేను యాక్చువల్గా అది కూడా గూగుల్లో చెక్ చేశాను. గూగుల్కు ఉన్నటువంటి డేటా సెంటర్స్ ప్రపంచవ్యాప్తంగా ఎక్కడెక్కడ ఉన్నాయి, అక్కడ ఉన్నటువంటి స్థితిగతులు ఏంటి, ఏ ప్రాంతాల్లో వాళ్ళు ఎస్టాబ్లిష్ చేశారనేది చాలా నీట్గా ఆన్లైన్లో ఉంది. అది కూడా మనందరం కూడా దాన్ని చాలా ఈజీగా మనం చెక్ చేయొచ్చు. మనం గూగుల్ డేటా సెంటర్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి అన్నటువంటిది ఆన్లైన్లో ఉంది, గూగుల్ వాళ్ళ సైట్లోనే అది ఉంది. అవి నగరాలకి చాలా దూరంగా మ్యాచ్ అయ్యేటటువంటి మాటలు కాదు అన్నటువంటిది నా అభిప్రాయం. ఏదేది పెట్టారు దాని గురించి మనం వేరేగా మాట్లాడదాం. అది మన ఇలా మాటలతో మాట్లాడేది కాదు. ఆ మర్డర్ అటెంప్ట్ అనేది మీరు డైరెక్ట్ వీడియో చూస్తే మీకు వీడియో ప్లే చేసి చూపించి మాట్లాడాలి. అది వేరే ప్లాట్ఫామ్లో మనం మాట్లాడదాం, నాట్ ఎట్ దిస్ మూమెంట్.